హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ స్మార్ట్ సుకన్యమిని వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే దుర్గామాత దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీరు ముందు వీడియో చూస్తుంటే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. దుర్గామాత కోసం శారీ స్పాన్సర్ గా ఉందని చెప్పాను కదా మా అక్క. అదే గ్రీన్ కలర్ శారీ మిడిల్ లో ఉంది కదా, తను మా సిస్టర్. ఇక దేవునికి అయితే పూలమాల వేస్తుంది కదా ఆమె. పక్కన ఉన్న అబ్బాయి అయితే మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ అన్నట్టు. ఇంటి దగ్గరనైతే పూలమాల అయితే ప్రిపేర్ చేసింది కదా, చాలా కష్టపడి ప్రిపేర్ చేసింది. ఇక ఇలా వచ్చింది పూలమాల అయితే. ఇప్పుడు చాలా బాగుంది, దేవుడికి అయితే అలంకరిస్తుంది. అలాగే దేవుడు అయ్యగారి చేతిలో కూడా శారీస్ అయితే ఇచ్చేసింది దేవుడి దగ్గర పెట్టమనేసి. దేనికైనా వెనకాడుతుందేమో కానీ దేవుళ్ళ దగ్గర అయితే అసలు వెనకాడదు మా సిస్టర్. పూజలు అంటే చాలా చేస్తుంది ఆమె. అలాగే అయ్యగారికి అయితే గాజులు అయితే ఇచ్చింది కదండి, అక్కడైతే దేవుడికి అయితే వేస్తున్నాడు. తను ఏం కోరుకుందో ఏమో కానీ తన కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నా దేవుడిని గట్టిగా. చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అండి? మేమైతే మా చేతులతో హారతిస్తున్నాం. మీరు కూడా ఎప్పుడైనా ఇచ్చారా? కామెంట్ లో చేయండి. మాకైతే మస్తు అనిపించింది దేవుడి దగ్గర. మేమైతే హారతి అయితే ఇచ్చేసాం దేవుడికి అయితే. దేవుడికి ఇచ్చిన తర్వాత అయ్యగారు తీసుకొని అయితే మాకు కూడా హారతి ఇచ్చారు. అక్కడ మా సిస్టర్ పక్కకున్న అయితే మా మేనత్త, మా డాడీ వల్ల ఫస్ట్ సిస్టర్, సెకండ్ సిస్టర్ వల్ల కొడుకునైతే నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఆ స్టోరీ వేరే అండి. ఇప్పుడైతే మేము హారతి అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మా సిస్టర్ అయ్యగారిని గాజులు అడిగింది. ఏంటంటే స్టోరీ, తనకైతే కళలోకి లాస్ట్ నైట్ దేవుడు వచ్చాడంట. దేవుడి దగ్గర గాజులు తీసుకున్నట్టు కళ వచ్చిందండి. ఇక్కడ అయ్యగారు ఎంత మంచివారు అంటే తనకి సైజ్ వస్తుందా లేదా అని గాజులు అడిగి మరీ ఇస్తున్నారు. సైజ్ రాకపోతే మనం ఎలాగో యూజ్ చేసుకోం కాబట్టి. మా సిస్టర్కి అయితే అయ్యగారు గాజులు పూలు అయితే ఇచ్చారు. నెక్స్ట్ నేనైతే తీసుకున్నాను. ఇక పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంటికైతే